प्लीज थोड़ा इसमें मीडिया में जो भी लिखे, क्योंकि नॉर्थ में जो चल रहा है वो बहुत गलत चल रहा है कि लव जिहाद है, ये ऐसा कुछ नहीं है, सब धर्म बराबर है। मोनालिसा अपने धर्म में रहेगी, मैं अपने धर्म में रहता हूँ। పూసలమ్మే మోనాలిసా మీకు గుర్తుందా? ఒక చిన్న వీడియో, ఒక అమాయకపు నవ్వు అంతే. రాత్రికి రాత్రి దేశం మొత్తం గుర్తుపట్టిన ఒక అమ్మాయి. కానీ అదే సోషల్ మీడియా స్టార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి కేంద్ర బిందువైంది. ఇది ప్రేమనా, లేక కుట్రనా, వ్యక్తిగత స్వేచ్ఛ, లేక లవ్ జిహాద్ ఆరోపణనా? 2025 ప్రయాగరాజ్ మహాకుంభమేళలో తన అమాయకపు నవ్వుతో కోట్లాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్నటువంటి వైరల్ గర్ల్ మోనాలిసా బోన్స్లే గుర్తుంది కదా. కేవలం ఒక వీడియోతో రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయినటువంటి ఈ అమ్మాయి ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. కేరళలో ఆమె ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు ఈ వివాదం ఏంటి? లవ్ జిహాద్ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ అసలు కథ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మోనాలిసా బోన్స్లే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్కోన్ జిల్లాకు చెందినటువంటి మహేశ్వర్ పట్టణంలో జన్మించింది. ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుండి వచ్చినటువంటి మోనాలిసా తన కుటుంబ పోషణ కోసం చిన్నతనం నుండే నర్మదా నది తీరంలో మరియు ఇతర పుణ్యక్షేత్రాల్లో పూసలు, గాజులు మరియు రుద్రాక్షమాలలు అమ్ముతూ తన జీవితం సాగించేది. 2025లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళ ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రయాగరాజ్లోని కిలాఘాట్ వద్ద ఆమె రుద్రాక్ష మాలలు అమ్ముతున్నటువంటి సమయంలో ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఆమెను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. ఆమెకున్న అరుదైన బూడిద రంగు కళ్ళు, ముఖంలో కనిపించే అమాయకత్వం మరియు ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ఆమె మాట తీరు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. కేవలం కొద్ది రోజుల్లోనే ఆ వీడియో కోట్లాది వ్యూస్ సాధించడంతో ఆమె కుంభమేళ వైరల్ గర్ల్గా దేశవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు ఆమెకు అవకాశాలతో పాటు అనేక ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టింది. వేలాది మంది ప్రజలు ఆమెతో సెల్ఫీల కోసం కుంభమేళలో ఆమె స్టాల్ వద్దకు పోటెత్తడంతో ఆమె తన వ్యాపారాన్ని నిర్వహించలేకపోయింది. ఈ విధంగా జనాల తాకిడి మరియు కొంతమంది ఆకతాయిల వేధింపుల వల్ల రక్షణ కరువే ఆమె కుంభమేళ ముగియక ముందే ఇండోర్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పటికే ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు రావడం, సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. అయితే ఈ వివాదంలో రెండో ముఖ్యమైన వ్యక్తి ఫర్మాన్ ఖాన్. ఫర్మాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్పత్ జిల్లాకు చెందినటువంటి ముస్లిం యువకుడు. వృత్తిరీత్యా నటుడు మరియు మోడల్ అయినటువంటి ఫర్మాన్ కెరీర్ ప్రారంభంలో మహారాష్ట్రలో పనిచేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన దక్షిణ భారత సినీ పరిశ్రమపై దృష్టి సారించి కేరళలోని ఆలువా ప్రాంతంలో నివసిస్తూ మలయాళ, తమిళ మరియు హిందీ లఘు చిత్రాల్లో ప్రకటనలో నటిస్తూ సహాయకుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఫర్మాన్ ఖాన్ మరియు మోనాలిసా మధ్య పరిచయం సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైంది. దాదాపు 1.5 సంవత్సరం క్రితం ఫేస్బుక్ ద్వారా వీరిద్దరు స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఒక సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఫర్మాన్ ప్రకారం మోనాలిసాయే తన పట్ల ఆకర్షితురాలై మొదట ప్రేమను చెప్పింది. ప్రారంభంలో ఫర్మాన్ అతను తిరస్కరించినప్పటికీ మోనాలిసా పట్టుబట్టడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. తమది 6 నెలల తీవ్రమైన ప్రేమ బంధమని, అది తమకు 60 ఏళ్ల బంధంలా అనిపిస్తుందని ఫర్మాన్ మీడియాకు చెప్పాడు. మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ల వివాహం 2026 మార్చి 11న కేరళలోని తిరువనంతపురం జిల్లా పూర్ సమీపంలోని అరుణామూర్లోని ఒక టెంపుల్లో జరిగింది. మోనాలిసా ఒక మలయాళ చిత్రం షూటింగ్ కోసం కేరళకు వచ్చింది. ఆ సమయంలో ఆమె తండ్రి జైసింగ్ బోన్స్లే ఆమెను వెతుక్కుంటూ కేరళకు వచ్చారు. తన కుమార్తెను తనతో పాటు మధ్యప్రదేశ్కు తీసుకువెళ్లి తమ కుల ఆచారాల ప్రకారం ఆమె మేనత్త కుమారుడికి పెళ్లి చేయాలని ఆయన భావించారు. అయితే మోనాలిసా ఈ వివాహానికి నో అని చెప్పింది. మేనత్త కుమారుడు తనకు సోదరుడితో సమానమని, అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. తన తండ్రి తనను బలవంతంగా తీసుకువెళ్తారనే భయంతో మోనాలిసా తిరువనంతపురంలోని తాంబనూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి రక్షణ కోరింది. తన తండ్రి తన వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్నాడని, తాను ఫర్మాన్తో కలిసి జీవించాలని అనుకుంటున్నానని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆమె తండ్రిని స్టేషన్కు పిలిపించి విచారించగా ఆమె మేజర్ అని, తన ఇష్ట ప్రకారం ఎక్కడైనా ఉండే హక్కు ఆమెకు ఉందని తేల్చి చెప్పారు. దీనితో పోలీసులు కల్పించిన రక్షణ మధ్య ఆమె ఫర్మాన్తో కలిసి ఆలయానికి వెళ్లి వివాహం చేసుకుంది. సాంప్రదాయ కేరళ పద్ధతిలో జరిగినటువంటి ఈ వివాహ వేడుకలో మోనాలిసా ఎరుపు రంగు చీరలో, వరుడు తెల్లటి ధోవతి చొక్కాలో కనిపించారు. ఈ వివాహం జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడానికి ప్రధాన కారణం కేరళలోని అధికారిక సిపిఐఎం పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు ఈ వేడుకకు హాజరు కావడం. కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి
కార్యదర్శి ఎంవి గోవిందన్, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీం మరియు ఇతర స్థానిక నేతలు ఈ వివాహానికి సాక్షులుగా నిలిచారు. కేరళ మంత్రి శివన్ కుట్టి మాట్లాడుతూ ఇదే నిజమైన కేరళ స్టోరీ అని చెప్పారు. గతంలో వచ్చినటువంటి ఒక సినిమా కేరళ గురించి తప్పుగా చూపించిందని, కానీ ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారని, ప్రేమించుకున్నటువంటి జంటలకు మతం అడ్డు కాదని ఆయన తెలిపారు. మరో నాయకుడు ఎంవి గోవిందన్ మాట్లాడుతూ కులమతాలతో సంబంధం లేకుండా అందరూ సమానంగా ఉండడమే కేరళ ప్రత్యేకత అని, ఈ పెళ్లి దానికి ఒక మంచి ఉదాహరణని ఆయన కొనియాడారు. అయితే మోనాలిసా పెళ్లి వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో చాలా మంది దీనిని లవ్ జిహాద్ అని పిలవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆమె తండ్రి జైసింగ్ భోస్లే మరియు ఆమెకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈ ఆరోపణలు చేయడంలో ముందున్నారు. మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే కేరళ నుండి తిరిగి వచ్చిన తర్వాత తన కుమార్తె లవ్ జిహాద్ కు బలైందని ఆరోపించాడు. ఫర్మాన్ ఖాన్ తన కుమార్తెను సినిమా అవకాశాల పేరుతో లోబరుచుకున్నాడని, ఆమెను మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన ఫిర్యాదు చేశాడు. మరోవైపు మోనాలిసా తొలి సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా ఈ వివాహాన్ని తప్పుబట్టారు. మోనాలిసాను తాను ఎంతో కష్టపడి నటిగా తీర్చిదిద్దానని, అయితే ఆమె ఒక ముస్లిం యువకుడి ట్రాప్లో పడి తన కెరీర్ను, సంస్కృతి నాశనం చేసుకుందని ఆయన వ్యాఖ్యానించాడు. ఇది కేవలం ప్రేమ వివాహం కాదని, దీని వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని కూడా ఆరోపించాడు. అయితే లవ్ జిహాద్ ఆరోపణలు తీవ్రమవడంతో మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ తిరువనంతపురంలోని మీడియా ముందుకు వచ్చి తమ వివరణ ఇచ్చారు. వారు ప్రధానంగా 3 అంశాలను నొక్కి చెప్పారు. ఒకటి, తామిద్దరం ఎవరి మతాలను వారు గౌరవించుకుంటున్నామని, వివాహం కోసం మతం మారలేదని వారు స్పష్టం చేశారు. ఫర్మాన్ ఖాన్ మాట్లాడుతూ తాను ఇప్పటికీ ఇస్లాం మతాన్ని పాటిస్తున్నానని, మోనాలిసా తన హిందూ విశ్వాసాలను కొనసాగిస్తుందని చెప్పాడు. ఇక 2, వివాహం నయానార్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగిందని, తన కోరిక మేరకే ఫర్మాన్ దీనిని అంగీకరించారని మోనాలిసా వెల్లడించింది. ఫర్మాన్ మాట్లాడుతూ మోనాలిసా సంతోషం కోసమే తాను ఆలయంలో వివాహానికి సిద్ధమయ్యానని తెలిపాడు. ఇక 3వది, ఫర్మాన్ తనను ట్రాప్ చేయలేదని, నిజానికి తానే ఫర్మాన్ వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశానని మోనాలిసా చెప్పింది. ఫర్మాన్ మొదట భయపడి నిరాకరించినప్పటికీ తానే అతన్ని ఒప్పించానని ఆమె చెప్పింది. ఈ వివాదంలో ఉన్న మరో ప్రధాన చిక్కుముడి మోనాలిసా వయస్సు. ఆమె మైనర్ అని, ఆమెను తప్పుదారి పట్టించి పెళ్లి చేసుకోవడం నేరమని విశ్వ హిందూ పరిషత్ వాదించింది. ఈ విధంగా విహెచ్పి కేరళ విభాగం రాష్ట్ర డీజీపీకి మరియు పూవార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదులో మోనాలిసా వయస్సు కేవలం 17 ఏళ్లేనని, ఆమెను వివాహం చేసుకోవడం బాల్య వివాహ నిషేధ చట్టం మరియు ఫోక్సో చట్టం కిందకు వస్తుందని పేర్కొన్నారు. దీనికి ఆధారంగా 2025 జనవరి 21న సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఒక వీడియో వారు చూపారు. ఆ వీడియోలో మోనాలిసా తన 16వ పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు ఉందని, ఆ లెక్కన 2026 మార్చి నాటికి ఆమెకు 17 ఏళ్లే పూర్తవుతాయని వారు వాదించారు. ఈ వివాహానికి మద్దతు ఇచ్చినటువంటి మంత్రి శివన్ కుట్టి మరియు ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు మోనాలిసా మరియు ఫర్మాన్ తాము మేజర్లమని నిరూపించుకోవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాన్ని మరియు ఆధార్ కార్డును చూపారు. ఆ రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ జనవరి 1, 2008 అంటే 2026 మార్చి 11 నాటికి ఆమె వయసు 18 ఏళ్ల 2 నెలలు. ఈ పత్రాలను కేరళ పోలీసులు కూడా ప్రాథమికంగా ఆమోదించారు. మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే మరియు ఆమె సినీ రంగానికి పరిచయం చేసినటువంటి దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిని లవ్ జిహాద్గా అభివర్ణించారు. ఫర్మాన్ ఖాన్ తన కుమార్తెను మాయా మాటలతో లోబర్చుకున్నాడని, ఇది ఒక పథకం ప్రకారం జరిగినటువంటి కుట్ర అని ఆమె తండ్రి ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయం కోరారు. ప్రముఖ హిందుత్వ నేత సాధ్వి ప్రాచీ వివాహంపై స్పందిస్తూ మోనాలిసా భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, గతంలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసులాగే ఆమె పరిస్థితి మారుతుందని హెచ్చరించారు. విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి కూడా మోనాలిసా వయస్సుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె ఇంకా మైనర్ అని, పెళ్లి చట్ట విరుద్ధమని ఆరోపించింది. ఈ వివాదంపై మోనాలిసా స్పందిస్తూ తమది లవ్ జిహాద్ కాదని స్పష్టం చేసింది. నిజానికి తానే ఫర్మాన్ను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టానని, అతను మొదట భయపడి నిరాకరించాడని ఆమె వెల్లడించింది. తామిద్దరం మతాలు మార్చుకోలేదని, హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయంలోని వివాహం చేసుకున్నామని వారు మీడియాకు తెలిపారు. కేరళ ప్రభుత్వం కల్పించినటువంటి పోలీసు రక్షణ మరియు మద్దతు పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ల వివాహం కేవలం 2 వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాకుండా అది దేశవ్యాప్త సామాజిక చర్చ కూడా దారితీసింది. ఒకవైపు రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూ కేరళ ప్రభుత్వం దీనిని నిజమైన కేరళ స్టోరీగా మరియు సెక్యులరిజానికి ప్రతీకగా అభివర్ణించింది. మరోవైపు మతపరమైన తేడాలు మరియు వయస్సుపై తలెత్తినటువంటి అనుమానాల వల్ల హిందూ సంఘాలు మరియు ఆమె కుటుంబం దీనిని లవ్ జిహాద్గా భావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మేజర్ తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు కలిగి ఉంటారు. అయితే ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలతో పాటు చట్టబద్ధతను, వయసు వంటివి మరియు సామాజిక బాధ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సోషల్ మీడియా మోనాలిసాకు గుర్తింపు మరియు సినిమా అవకాశం తెచ్చిపెట్టింది, కానీ అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని వివాదాల్లోకి నెట్టేసింది. నెటిజన్లు కూడా ఒక విషయం గురించి పూర్తి అవగాహన లేకుండా సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహం ఇది కేవలం ఇద్దరి ప్రేమ కథ కాదు. ఇది ఈ దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, మతం, సమాజం మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతకు ఒక అద్దం. ఒకవైపు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, మరోవైపు కుటుంబం, సంస్కృతి, భయాలు, అనుమానాలు. నిజం ఏది అనేది నిర్ణయించే ముందు మనం ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి. పూర్తి నిజాలు తెలుసుకోకుండా మనం తీర్పు ఇవ్వడం సరైనదేనా? ప్రేమ పేరుతో మోసం జరిగితే అది తప్పే, కానీ ప్రేమనే కుట్రగా ముద్ర వేయడం కూడా అంతే ప్రమాదకరం. ప్రేమించుకునేవారు కులాలు, మతాలు చూడరు, మనస్సును చూసి ప్రేమించుకుంటారు. కానీ ఈ మధ్య ఒకవేళ మతాంతర ప్రేమ వివాహం అయితే దానికి ఒక దిక్కు మాలినటువంటి టైటిల్ తగిలించేసి లవ్ జిహాద్ అనేటటువంటి ఆరోపణలు చేయడం తరచుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా చూసినట్లయితే ఎంతో మంది హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఎవడు కూడా దాన్ని భగవత్ ట్రాప్ అని సోషల్ మీడియాలో లవ్ జిహాద్లా రద్దాంతం చేయరు. కానీ ఇక్కడ అవకాశం దొరికిందని చెప్పేసి అనేక రకాలుగా లవ్ జిహాద్ కుట్రకోణమైనటువంటి టైటిళ్ళు, దిక్కుమాటువంటి టైటిళ్ళు పెట్టేసి వాళ్ళ వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మోనాలిసా ఫర్మాన్లది లవ్ జిహాద్ అయితే మరి వైష్ణవి హరిబాబుది ఏ వివాహం? హరిబాబు వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 7 అడుగుల బంధం 7-8 నెలలు కూడా గడవక ముందే ఆ కిరాతకుడు హరిబాబు 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా పుట్టబోయే బిడ్డతో సహా వైష్ణవిపై దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. అక్కడ మోనాలిసా సేఫ్ సైడ్గా హ్యాపీగా ఉంది. ఇక్కడ 6 నెలలకే వీడు నరకం చూపించాడు. కాబట్టి ఉన్మాదానికి, ఉగ్రవాదానికి, ఇలాంటి మోసాలు చేసే దుర్మార్గులకి మతంతో, ధర్మంతో పని ఉండదు. కేవలం తమ పైశాచికత్వంతోనే పని ఉంటుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.